హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఆల్రెడీ మనం చెప్పాం కదా హెచ్1బి వీసా ఫీ హైక్ ఏదైతే ఉందో 100K చేశారు. దాని మీద అయితే క్లారిటీ లేదు. క్లారిటీ రావడానికి ఒక 2-3 రోజులు టైం అయితే పడుతుందని చెప్పేసి నిన్న నేను మీకు చెప్పాను కదా. అయితే కొంచెం దాని మీద క్లారిటీ అయితే వచ్చింది. ఎవరైతే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ అయిన కరోలిన్ ల్యావిట్ తాజాగా అయితే ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆమె పోస్ట్ చేసిన పాయింట్స్ ప్రకారం ఎంతవరకు క్లారిటీ వచ్చింది ఏంటి అని చెప్పేసి నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. నాకైతే మొత్తం ఫుల్గా అయితే క్లారిటీ ఏం లేదు. దాంట్లో నాకు కొన్ని డౌట్స్ అది కూడా నేను చెప్తాను వీడియో చివరిలో. వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఆమె ఏం చెప్పిందంటే, దిస్ ఈజ్ నాట్ యాన్ యాన్యువల్ ఫీ, ఇట్స్ ఏ వన్ టైమ్ ఫీ దట్ అప్లైస్ ఓన్లీ టు ద పిటిషన్. ఇదేంటంటే యాన్యువల్ ఫీ కాదండి. ఇప్పుడు హెచ్1బి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వీసా వచ్చిన తర్వాత ఒక 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయితే ఉంటారు. ప్రతి సంవత్సరం అయితే ఈ ఫీ కట్టాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే పిటిషన్, అంటే ఒకసారి పిటిషన్ ఫైల్ చేస్తే 100K ఫీజు అనేది కట్టాలన్నమాట. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి, దోస్ హూ ఆల్రెడీ హోల్డ్ హెచ్1బి వీసాస్ అండ్ ఆర్ కరెంట్లీ అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ రైట్ నో విల్ నాట్ బీ చార్జ్ 100K. సెకండ్ పాయింట్, ఇది బాగా భయపెట్టిన పాయింట్ అనమాట. ఇది ఎవరైతే ఇప్పుడు హెచ్1బి ఆల్రెడీ ఉన్న వాళ్ళు, వేరే కంట్రీకి వెకేషన్కి వెళ్ళిన వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి కంట్రీలోకి రావాలి అంటే ఈ 100K ఫీజు అనేది కట్టాలా అనేది చాలా భయపెట్టిన ఇది చాలా భయపడ్డాం అనమాట దానిపైన. బట్ అయితే వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి క్లారిటీ ఇచ్చేశారు. అండ్ తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసరికి, దిస్ అప్లైస్ ఓన్లీ టు న్యూ వీసాస్, నాట్ రెన్యువల్స్ అండ్ నాట్ కరెంట్ వీసా హోల్డర్స్. ఇక్కడ కూడా ఇది కూడా క్లారిటీ ఇచ్చేశారు. రెన్యువల్స్ కానీ ఆల్రెడీ హెచ్1బి వీసా ఉన్న వాళ్ళకి కానీ ఈ 100K ఫీజ్ అనేది వర్తించదు. అక్కడ కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఫోర్త్ పాయింట్, ఇట్ విల్ ఫస్ట్ అప్లై ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ లాటరీ సైకిల్. నెక్స్ట్ అప్కమింగ్ లాటరీ సైకిల్ కూడా క్లారిటీ ఇచ్చేశారు ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి 2025-26 లాటరీ అయితే అయిపోయింది. ఆ పిటిషన్స్ కూడా నాకు తెలిసి ఫైల్ చేస్తూ ఉంటుంటారు. ఆ ఫైలింగ్ కూడా అయిపోయింది, దాదాపు అన్ని కంపెనీలు ఫైల్ చేసి ఉంటాయి. ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ 2026-27 లాటరీస్ మనకి మళ్ళీ మార్చ్లో, నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో జరుగుతుంది అనమాట. అప్పుడు ఆ లాటరీ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ హెచ్1బి పిటిషన్ స్టార్ట్ చేస్తారు కదా కంపెనీస్. అప్పుడు మాత్రం ఎవరికైతే ఫైల్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఈ 100K ఫీజు అనేది కట్టాలి. అది కూడా క్లారిటీ చేశారు. ఇప్పుడు నాకు క్లారిటీ మిస్ అయిన పాయింట్ ఒక్కటేనండి. ఆల్రెడీ అమెరికాలో F1 వీసా మీద స్టూడెంట్స్ ఉంటారు. సో F1 మీద ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు హెచ్1బి వాళ్ళకి చదువు అయిపోయింది, హెచ్1బి కన్వర్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళు అమెరికాలోనే ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మరి ఈ 100K ఫీజు అనేది వాళ్ళు కూడా కట్టాలా అనేది నాకు అది దాని మీద అయితే క్లారిటీ లేదు. మరి దాని మీద ఇక్కడ ఈమె ఇచ్చిన ఏదైతే పోస్ట్ చేశారో ఆ పాయింట్స్లో కూడా ఎక్కడ ఈ స్టూడెంట్స్ హెచ్1బి కన్వర్ట్ అయ్యేటప్పుడు ఆ ఫీ అనేది వర్తించదే అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు. అదొకటి నాకు డౌట్ ఉంది. అయితే ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మన వీడియోని. అలాగే మన తేజ ఫ్యామిలీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.